14 అడుగులున్న 4000 కామాక్షమ్మ దీపాలతో చేసిన వినాయకుడు మీరు ఎప్పుడైనా చూసారా? ఈ వీడియో ఎండ్ దాకా వెయిట్ చేస్తే నేనే చూపిస్తా. హాయ్ ఎవరీవన్, నేను మీ లక్ష్మణ్ పోల్శెట్టి. ఇంకా మెయిన్ మ్యాటర్ లోకి వస్తే ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 1 వీక్ పడిందంట. ఫైనలీ అవుట్పుట్ అయితే సూపర్ గా ఇచ్చారు. ఈ అన్న వాళ్ళు ఇప్పుడే కాదు, పోయినసారి రాగి చొమ్ములతో వినాయకుని చేశారు. ఈసారి కామాక్షమ్మ దీపాలతో ఈ కాన్సెప్ట్ తో ముందుకొచ్చారు. ఇంకా ఈ అన్న వాళ్ళని అడిగాను ఎన్ని దీపాలతో ఈ బొమ్మను చేశారని. 4000 కామాక్షమ్మ దీపాలతో చేశారంట. ఇంకా మీకు కూడా ఈ డౌట్ వచ్చిండొచ్చు, లాస్ట్ గా ఈ 4000 కామాక్షమ్మ దీపాలను ఏం చేస్తారని. ఈ అన్న వాళ్ళు పోయినసారి పెట్టిన కలిసం వినాయకుని కూడా కలిశాలని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. అదే విధంగా ఫ్రీగా కొన్ని దీపాలు ఇచ్చి ఎవరైనా మనీతో అడిగినా వాళ్ళకి 500 రూపీస్ ఛార్జ్ చేసి అయితే దీపాలు తీస్తారు. అలా దీపాలతో వచ్చిన మనీ కూడా ఈ అన్న వాళ్ళు ఎవరికోటి డొనేషన్ రూపంలో హెల్ప్ చేస్తున్నారు. సో మీలో ఎవరికైనా ఈ కామాక్షమ్మ దీపాలు కావాలనుకుంటే రేపైతే లడ్డు వేలం పాట, ఆదివారం కరెక్ట్గా 4 గంటలకైతే ఈ దీపాలని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో 11 రోజుల పూజలు అందుకున్న ఈ కామాక్షమ్మ దీపాలు మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేసి అయితే దీపాన్ని తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా, శనివారం అంటే 6వ తేదీ ఆ రోజు అయితే లడ్డు వేలం పాట, మరుసటి రోజు ఆదివారం అంటే 7వ తేదీ కరెక్ట్గా 4 గంటలకైతే ఈ కామాక్షమ్మ దీపాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఎప్పుడే మన పేజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేశారంటే వాళ్ళు కూడా కామాక్షమ్మ దీపాన్ని పొందగలరు. అదన్నమాట మ్యాటర్. నెక్స్ట్ మంచి వీడియోతో వస్తాను. ఓకే మరి బాయ్.